నెక్స్ట్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, వీటిని ఎస్టీడీస్ అంటున్నా లేదా వెనరల్ డిసీజ్ అంటాడు. వెనరల్ డిసీజ్ ఆర్ రిప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాడు. వీటిని ఎలా వస్తాయి? సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే కనుక ట్రాన్స్మిటెడ్ త్రూ ద సెక్సువల్ కాంటాక్ట్, సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి వీటిని ఏమంటారంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ వెనరల్ డిసీజ్ ఆర్ రిప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. వీటిలో అంటే ఎస్టీడీస్ ఎగ్జాంపుల్స్ ఏమేంటాయి? ఎస్టీడీస్కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, నన్ను గుర్తుపెట్టుకోవాలా. ఎస్టీడీస్కి వచ్చేసరికి ఏమేం చెప్తాం అంటే గనేరియా, సిఫిలిస్, జెనైటల్ ట్రాక్, జెనైటల్ హెర్పిస్, జెనైటల్ వార్డ్స్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్, ట్రైకోమోనియాసిస్, క్లమిడియాసిస్, హెపటైటిస్ బి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎయిడ్స్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎగ్జాంపుల్స్. ఇవి వేటి ద్వారా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే గనేరియాకి వచ్చేసరికి ఏం చెప్తామంటే నిస్సీరియా గనేరియా. నిస్సీరియా గనేరియా అనేది ఏంటంటే బ్యాక్టీరియా ద్వారా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ సిఫిలిస్ అనేది ట్రిపోనిమా ప్యాలిడియం ద్వారా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ జెనైటల్ హెర్పిస్ అనేది ఏంటంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుందన్న, హెచ్ఎస్వి అంటారు. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది జెనైటల్ హెర్పిస్ అనేది. నెక్స్ట్ జెనైటల్ వార్డ్స్, సర్వైకల్ క్యాన్సర్. జెనైటల్ వార్డ్స్, సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తాయి అంటే కనుక హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, హెచ్పివి వైరస్ అంటారు. రెండింటినీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, ఇంపార్టెంట్. జెనైటల్ హెర్పిస్ అడుగుతున్నారా, జెనైటల్ వార్డ్స్ అడుగుతున్నారా చూసుకోవాలా, కదా. అదే జెనైటల్ హెర్పిస్ అంటే కనుక హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ నాన్న, జెనైటల్ వార్డ్స్ అంటే కనుక హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని చెప్తాం, కదా. తర్వాత ట్రైకోమోనియాసిస్ అనేది దేని ద్వారా వస్తుందంటే ట్రైకోమోనాస్ వెజైనాలిస్ ద్వారా వస్తుంది. ఇదేంటంటే ప్రోటోజోవన్. నెక్స్ట్ క్లమిడియాసిస్ అనేది మన దేని ద్వారా స్ప్రెడ్ అవుతుందంటే కనుక క్లమిడియా ట్రాకోమాటియాసిస్. క్లమిడియా ట్రకోమాటిస్ నుంచి స్ప్రెడ్ అవుతుందన్న. హెపటైటిస్ బి వైరస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ వీటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్, కదా, హెచ్ఐవి అంటున్నాను. వీటిలోకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. వీటిలోకి వచ్చేసరికి ఎక్సెప్ట్ హెపటైటిస్ బి, జెనైటల్ హెర్పిస్ అండ్ హెచ్ఐవి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇవి తప్ప మిగిలిన పైన చెప్పుకున్న డిసీజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యూర్ అవుతాయి అని చెప్తున్నాను. కంప్లీట్లీ క్యూరబుల్. ఎప్పుడు క్యూర్ అవుతాయి అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసేసి వాటికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక, ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే పైన చెప్పిన డిసీజ్ మొత్తం క్యూర్ అవుతాయన్న. ఎక్సెప్ట్ హెపటైటిస్ బి, జెనైటల్ హెర్పిస్ అండ్ హెచ్ఐవి ఈ మూడు కూడా నాన్ క్యూరబుల్. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. ఇవి కాకుండా అంటే హెపటైటిస్ బి, జెనైటల్ హెర్ప్స్ అండ్ హెచ్ఐవి కాకుండా మిగిలినవన్నీ క్యూరబుల్ అంటుండవు. ఎప్పుడు క్యూరబుల్ అంటే కనుక ఎర్లీగా వాటిని ఐడెంటిఫై చేయాలా, వాటికి తగ్గ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలా, అప్పుడు మాత్రమే క్యూరబుల్ అవి. ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే షేరింగ్ ఇంజెక్షన్ నీడిల్స్, షేరింగ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ కంటామినేటెడ్ బ్లడ్ ఆర్ ఫ్రమ్ ద ఇన్ఫెక్టెడ్ మదర్ టు ద ఫేటస్. ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ నుంచి ఇవి స్ప్రెడ్ అవుతాయన్న. ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ వాడిన నీడిల్స్ని షేర్ చేసుకుంటే కనుక, లేదా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా, లేదా మదర్కు ఉంటే కనుక మదర్ నుంచి ఫేటస్కి, ఇలా ఈ ఎస్టీడీస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటుంటాయి.
ఈ ఎస్టీడీస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? ఎర్లీ సిమ్టమ్స్. ఎర్లీగా మనకి ఏమేమి సిమ్టమ్స్ కనిపిస్తాయి వీటిలో? ఎర్లీగా కనిపించే సిమ్టమ్స్కి వచ్చేసరికి ఏం చెప్తామంటే వీటిలో ఇచ్చింగ్, మైనర్ ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్న. అండ్ ఫ్లూయిడ్ డిశ్చార్జెస్, స్లైట్లీ పెయిన్, స్వెల్లింగ్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే కనుక జెనైటల్ రీజన్లో ఉంటాయన్న. ఇవన్నీ అంటే మనకి జెనైటల్ రీజన్ దగ్గర, అంటే ఎస్టీడీస్ వచ్చిన సిమ్టమ్స్ ఏంటి అంటే, ఇనీషియల్ సిమ్టమ్స్ ఏంటంటే జెనైటల్ రీజన్లో మైనర్ ఇచ్చింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంటుంది. తర్వాత ఫ్లూయిడ్స్ అనేవి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. తర్వాత స్లైట్లీ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఇన్ ద జెనైటల్ రీజన్స్. ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్ దేనికంటే ఎస్టీడీస్. కానీ కొంతమంది ఏమవుతుందంటే, కొంతమంది ఫీమేల్స్లో ఇనీషియల్గా సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. ఇన్ఫెక్టెడ్ ఫీమేల్స్ కొంతమందికి ఏమవుతుందంటే సిమ్టమ్స్ ఏవి కనిపించవు. వాళ్ళని ఎసిమ్టోమాటిక్ పర్సన్స్ అని అంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. వీళ్ళకి ఏంటంటే చాలా రోజుల వరకు ఎటువంటి సిమ్టమ్స్ అనేవి వీళ్ళలో కనిపించవు. ఒకవేళ వాళ్ళు ఇన్ఫెక్టెడ్ ఫీమేల్స్ అయినా కానీ, ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అయినా కానీ, కొంతమంది ఫీమేల్స్లో సిమ్టమ్స్ అనేవి మనం పైన చెప్పుకున్న సిమ్టమ్స్ అనేవి వీళ్ళలో కనిపించవు. కొంతమంది వాళ్ళని ఎసిమ్టోమాటిక్ పర్సన్స్ అంటారు. ఈ ఎస్టీడీస్ని గనక మనం ఐడెంటిఫై చేయకుండా, ఓకేనా, అంటే ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే గనక ఏమవుతుంది, ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది, అన్ట్రీటెడ్ ఎస్టీడీస్ ఇన్ ఉమెన్స్ లో గనక ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుందంటే గనక కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్తున్నాను. ఆ కాంప్లికేషన్స్ ఏమేంటాయి? పెల్విక్ ఇన్ఫ్లామేషన్ డిసీజ్, దాన్ని పిఐడి అనే వర్డ్ యూజ్ చేస్తున్నా. పెల్విక్ ఇన్ఫ్లామేషన్ డిసీజ్, అబార్షన్ అవటం, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఫీమేల్ అయితే కనుక ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్, ఈ డిసీజ్ ఏమన్నా ఉంటే కనుక, వీటిలో ఏదన్నా ఉంటే కనుక అబార్షన్స్ అయ్యే అవకాశం ఉందని చెప్తారు. లేదా స్టిల్ బర్త్ అంటే మనకేందంటే టైం అవ్వకముందే, అంటే మనకేందంటే గస్టేషన్ పీరియడ్ అవ్వకముందే డెలివరీ అవుతుంటున్నాను, ముందు కానీ లేట్గా కానీ. దీనివల్ల ఏమవుతుందంటే ఫేటస్ అనేది చనిపోతుంటారు, ఫేటల్ డెత్ అనేది ఉంటుంది. దాన్ని స్టిల్ బర్త్ అంటున్నాను. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇంప్లాంటేషన్, యూటరస్ లో ఇంప్లాంటేషన్ జరిగితే దాన్ని ప్రెగ్నెన్సీ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎక్టో అంటే బయట వైపున. ఎక్కడ బయట వైపున? యూటరస్ కాకుండా రిమైనింగ్ ఏ ప్లేస్ లో కానీ ఇంప్లాంటేషన్ జరిగితే దాన్ని ఏమంటారంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఒకవేళ ఫెలోపియన్ ట్యూబ్ లో ఇంప్లాంటేషన్ అయింది అనుకున్నాను, దాన్ని ఏమంటారు అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. మనకు ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడు చెప్తామంటే యూటరస్ లోపల మనకేమవుతుంటే ఇంప్లాంటేషన్ అవ్వాలి, దాన్ని ప్రెగ్నెన్సీ అంటున్నాం. అలా కాకుండా యూటరస్ లో కాకుండా వేరే ప్లేస్ ఎక్కడ ఇంప్లాంట్ అయినా కానీ దాన్ని ఏమంటామంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకేనా? తర్వాత ఇన్ఫెర్టిలిటీ, అంటే వీళ్ళలో స్టెరిలిటీ అనేది వస్తుందని చెప్తున్నాను. తర్వాత క్యాన్సర్, అంటే వేటికి క్యాన్సర్ అంటే రిప్రొడక్టివ్ ట్రాక్ ఏదైతే ఉందో వాటికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్తారు, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయకపోతే కనుక వీళ్ళు. దీనికోసం రిప్రొడక్టివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చినాయి అన్న. రిప్రొడక్టివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్, దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే, రిప్రొడక్టివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఈ ఎస్టీడీస్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయటం, ఒకవేళ వస్తే కనుక వాటిని ఎర్లీగా డిటెక్ట్ చేయటం, వాటిని క్యూర్ చేయటం, వచ్చిన వాళ్ళకి క్యూర్ చేసే విధంగా యూజ్ అయ్యేది ఏంటంటే కనుక రిప్రొడక్టివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే కనుక ఇది ప్రివెన్షన్, ఎస్టీడీస్ రాకుండా ప్రివెంట్ చేయటం, ఒకవేళ వస్తే ఎర్లీగా డిటెక్ట్ చేయటం, వాటిని క్యూర్ చేయటం అన్న. మనకేంటంటే ఎస్టీడీస్ యొక్క ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎస్టీడీస్ వచ్చే అవకాశం ఉందంటే కనుక 15 to 24 ఏజ్, 15 to 24 ఇయర్స్ పర్సన్స్కి ఏమవుతుందంటే ఈ ఎస్టీడీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఓకేనా? అందుకే 15 to 24 ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏమంటారంటే మోర్ వల్నరబుల్ టు కాంటాక్ట్ ఎస్టీడీస్కి మోర్ వల్నరబుల్ ఏజ్ ఏదంటే గనక 15 to 24 ఇయర్స్ నాన్న. వల్నరబుల్ ఏజ్ అంటారు, అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న ఏజ్ ఏదంటే కనుక 15 to 24. ఎందుకంటే కనుక వీటి గురించి సరైన నాలెడ్జ్ లేకపోవటం వల్ల. నెక్స్ట్ ప్రివెన్షన్ మెథడ్స్, ఎలా ప్రివెంట్ చేయాలి ఎస్టీడీస్ని, ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే
అవాయిడింగ్ సెక్స్ విత్ అన్నోన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సెక్స్ అనేది అవాయిడ్ చేయాలని చెప్తారు. లేదా మల్టిపుల్ పార్ట్నర్ సెక్స్ అనేది అవాయిడ్ చేయాలని చెప్తున్నాను. వీటి వల్లే ఎస్టీడీస్ అనేవి ఎక్కువ అటాక్ అవుతున్నాయి కాబట్టి. యూజింగ్ కండోమ్స్ డ్యూరింగ్ కాయిటస్, కండోమ్స్ అనేది యూజ్ చేయాలంటారు కాయిటస్ టైంలో. తర్వాత కన్సల్టింగ్, ఒకవేళ వస్తే గనక కన్సల్టింగ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎస్టీడీస్ని డిటెక్ట్ చేయడానికి క్వాలిఫైడ్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలని చెప్తున్నాను. ఓకేనా, కన్సల్ట్ అయ్యేసి కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు ఇన్ఫెక్షన్స్ రాకుండా. నెక్స్ట్ బర్త్ కంట్రోల్కి వచ్చేసరికి మనకేం చెప్తామంటే, ప్రజెంట్కి వచ్చేసరికి మనకేంటంటే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్న. ఎందుకు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందంటే హెల్త్ ఫెసిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా, బెటర్ లివింగ్ కండిషన్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయినాయి కాబట్టి మనకేమవుతుందంటే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, ఫస్ట్లో ఏంటంటే సరైన ఎడ్యుకేషన్ లేక మనకి అవేర్నెస్ సరిగా లేకుండా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకున్నాం. ఇప్పుడు రాను ఏమవుతుందంటే హెల్త్ ఫెసిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వటం వల్ల బెటర్ లివింగ్ కండిషన్స్ అనేవి వచ్చినాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది డిక్రీజ్ అయింది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది డిక్రీజ్ అయిపోయింది. దీనివల్ల పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్న. వరల్డ్ పాపులేషన్కి వచ్చేసరికి 1900s మనం ఏం చెప్తాం అంటే 2 బిలియన్ పాపులేషన్ ఉందని చెప్తున్నాను అన్న. 2 బిలియన్ పాపులేషన్ ఉందని చెప్తాం. 2000కి వచ్చేసరికి అదేం జరిగితే 6 బిలియన్స్కి వచ్చింది. 2011కి వచ్చేసరికి వరల్డ్ పాపులేషన్ అని ఇప్పుడు చెప్పుకునేది మనం. 2011కి వచ్చేసరికి 7.2 బిలియన్ వచ్చింది, పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. అదే ఇండియాలోకి వచ్చేసరికి ఇండిపెండెన్స్ అప్పుడు మనకి ఇండిపెండెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెంట్ అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే కనుక పాపులేషన్ 350 మిలియన్లో ఉన్నాను పాపులేషన్, మన పాపులేషన్, ఇండియా పాపులేషన్. 2000కి వచ్చేసరికి 1 బిలియన్ రీచ్కి వచ్చింది కదా, 1 బిలియన్ దగ్గరికి వచ్చేసింది, రీచ్ అయింది 1 బిలియన్కి. 2011 మే చూసేసరికి పాపులేషన్ రేట్ అనేది మనకు 1.2 బిలియన్ ఇంక్రీజ్ ఓకేనా, 1.2 బిలియన్ అయింది. అది ఇక్కడ ఏమవుతుందంటే ర్యాపిడ్ ఎందుకు ఇంత పెరుగుతుందంటే కనుక ర్యాపిడ్ డిక్లైన్ ఇన్ ద డెత్ రేట్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ. డెత్ రేట్ అనేది డిక్రీజ్ అవ్వటం వల్ల మనకి ఇదంతా నంబర్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్న. ఎవరి డెత్ రేట్ అంటే కనుక మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మోర్టాలిటీ అంటే డెత్ రేట్ అన్న. డిక్రీజ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది డిక్రీజ్ అవటం వల్ల మనకి ఇలా పాపులేషన్ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఎవ్రీ 10 ఇయర్స్కి. 2011 సెన్సస్ రిపోర్ట్ ప్రకారం పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది లెస్ దాన్ 2% ఉందని. అది ఎంత అంటే కనుక యావరేజ్గా చూసుకుంటే కనుక 1.64% అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది గ్రోత్ రేట్ అనేది. ఓకేనా, గ్రోత్ రేట్ అనేది లెస్ దాన్ 2% ఉంది. అది ఎంత అంటే కనుక 1.64% అని చెప్తారు. అంటే ఎవ్రీ 1000 పీపుల్కి, అంటే ఎవ్రీ ఇయర్ 1000 పీపుల్కి 20 మెంబర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. ఓకేనా, పాపులేషన్ మనం ఏంటంటే 1000ని బేస్ చేసుకొని చూస్తుంటాం. ఇదే గ్రోత్ ఇంక్రీజ్ అవటం వల్ల, ఇలా గ్రోత్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ప్రైమరీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్కారిటీ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను. అంటే ప్రైమరీ రిక్వైర్మెంట్ అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటారు, ప్రైమరీ నీడ్స్ అంటారు, వాటి యొక్క స్కారిటీ అనేది ఫామ్ అవుతుంది అంటారు. ఏదంటే కనుక ఫుడ్, షెల్టర్, క్లాత్స్. ఓకేనా, ఇవనేది ఏమవుతుందంటే వీటి యొక్క స్కారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తారు. ఓకేనా, అందుకే దీనికోసమని పాపులేషన్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రైమరీ నీడ్స్ అనేవి డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి వాటిలో స్కారిటీ ఏర్పడుతుంది కాబట్టి పాపులేషన్ని తగ్గించాలి. ఓకేనా, పాపులేషన్ని డిక్రీజ్ చేయాలి. పాపులేషన్ డిక్రీజ్ చేసుకోవడానికి ఏంటంటే కొన్ని స్లోగన్స్ వచ్చినాయి నాన్న. ఓకేనా, పాపులేషన్ డిక్రీజ్ చేసుకోవాలి. దీనికోసం ఏం చేశారంటే
స్మాలర్ ఫ్యామిలీస్ అనే దాన్ని తీసుకొచ్చారు కదా. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం ఇవి చెప్తుంటారు కదా మనం స్కూల్లో ఉన్నాం. అది స్మాల్ ఫ్యామిలీస్ గురించి కదా. ఈ స్మాల్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి వీటి యొక్క స్మాల్ ఫ్యామిలీ స్లోగన్స్ ఏంటంటే హమ్ దో హమారా దో, వీ టు అవర్ టు. కొన్ని ఏరియాల్లో అయితే కనుక అంటే మనకేంటంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ వాళ్ళు ఉన్నారనుకున్నాను. అర్బన్ కంట్రీస్ వీటిలో చూసుకుంటే కనుక 1 చైల్డ్ నామ్, ఒకళ్ళు చాలు, ఇద్దరు వద్దు ఒకళ్ళు ముద్దు మనకి చెప్తుంటారు స్కూల్లో, ఓకేనా. ఇవి తర్వాత దీంతో పాటుగా మ్యారేజ్ ఏజ్ ఏం చేశారంటే ఫీమేల్స్కి వచ్చేసరికి 18 ఇయర్స్ ఉండాలని చెప్తుండు, మేల్స్కి వచ్చేసరికి 21 ఇయర్స్ ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా. ఇవి ఏజెస్, వాళ్ళు మ్యారేజ్ చేసుకునే ఏజ్ పర్సన్స్ యొక్క ఏజ్ ఎంతంటే ఫీమేల్స్లోకి వచ్చరికి 18 ఉండాలని చెప్తున్నారు, మేల్స్కి వచ్చరికి 21 ఇయర్స్. ఇవేంటంటే మనకి స్మాలర్ ఫ్యామిలీస్ కోసం ఉన్న నామ్స్లో ఇవన్నీ కండిషన్స్ ఇవి.